బీహార్ లోనే గానీ కర్ణాటకలోనే గానీ అదే విధంగా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో చాలా మంది ఓట్లు గల్లంతేయడమే కాకుండా తొలగింపబడ్డాయి. ఈ రోజు మా అధినేత ఎల్ఓపి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కొట్లాడుతున్నారు. ఏ విధంగా మోదీ నోరు విప్పకుండా ఈ రోజు నోరు ముడుచుకొని ఎందుకు కూర్చున్నాడని చెప్తున్నాం. ఇన్ని వేల లక్షల ఓట్లు ఈ రోజు 1,00,000 ఓట్లు కర్ణాటకలోనే ఈ విధంగా దొంగతనం చేసుకుంటా గద్దె మీద ఎక్కి కూర్చొని ఆ గద్దె వెంటనే దిగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధ్యక్షుడు అన్న విధంగా ఎలక్షన్ కమిషన్ ఫేర్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. ఎవరిని తొలగించారో వాళ్ళని యాడ్ చేయాలి. బ్రతుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, చంపేసిన వాళ్ళని బ్రతికిస్తున్నారు. ఒక్క ఇంట్లో 200 ఓట్లు 300 ఓట్లు ఏదైతే దొంగ ఓట్లు బయట పెట్టారో రాహుల్ గాంధీ గారు అవన్నిటిపైన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఎందుకుంది? మోదీ ఎందుకు స్పందిస్తున్నాడంటే మీరు దొంగతనం చేసింది వాస్తవమే, ఇప్పుడు కాదు ఇంకో 40 ఏళ్ళు గద్దెక్కి కూర్చుంటానని అమిత్ షా చెప్తాడు. ఏ విధంగా చెప్తాడని మేము అడుగుతున్నాం. మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఖండిస్తున్నాం. వి సపోర్ట్ రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ ఫేర్ గా మాకు టోటల్ గా ఏదైతే ఉందో మేము రిపోర్ట్స్ ఇచ్చామో దాని ప్రకారం ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ఈ రోజు గద్దెలెక్కి కూర్చోవడం ఇది మేము ఖండిస్తున్నాం. ఈ రోజు బీజేపీ 40 ఏళ్ళు వస్తుందని ఏ విధంగా జ్యోతిష్యం చెప్తాడు అమిత్ షా చెప్పాలి. ఎందుకంటే మా అధినాయకుడు తీసిన దొంగ ఓట్లు ఎలక్షన్ కమిషన్ చూడలేకపోయిందా? కళ్ళు దుప్పిన ఎలక్షన్ కమిషన్ కి. మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందంటే లేదు ఏమీ లేదు అని చెప్తున్నారు. ఏది లేకుండానే వీళ్ళు గద్దెక్కి కూర్చున్నారా? 1,00,000 ఓట్లు కర్ణాటకలో, బీహార్ లో ఎంత మంది వచ్చి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో మీరు చూడండి. అందుకే ఓట్ చోట్ గద్దె చోట్ అంటున్నాం. ఈ రోజు ప్రధానమంత్రి అనర్హుడు. ఎందుకంటే మా ఓట్లన్నీ కూడా మా ఓటు హక్కు మాకు కావాలి. వి వాంట్ అవర్ ఓట్, అవర్ ఓట్ ఇస్ అవర్ రైట్. కాబట్టి మా హక్కు కాలదోస్తున్న ఎలక్షన్ కమిషన్ కి సవాల్ విసురుతున్నాం. రాబోయే కాలంలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే దీనికి 4 ఇంతలు మేము గడబడి చేస్తాం. ఇంతేకాదు ఈ రోజు పట్టితుల్లాగా మాట్లాడుకొని అక్కడ కూర్చోడం కాదు. దమ్ముంటే ఎంక్వైరీ తీయండి. ఎందుకు ఫేర్ డిమాండ్ చేస్తున్నాం? ఓటర్ లిస్ట్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు? ఫుటేజ్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు? ఫుటేజ్ మేము వేసిన ఓటే, అదేమి ప్రో ఫిలిమ్స్ కావు, అవి మేము వేసిన ఓట్లు. మా ఓట్లు మాకు చూపెట్టండి అని అడుగుతున్నాం. డూప్లికేట్ ఓట్లు ఎట్లా ఇస్తారండి? ఎట్లా చేస్తారు? ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు చూపించారు డేటాతో పాటు. మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈ రోజు సింహాసం దిగనంట, 40 ఏళ్ళు దిగనంట. ఇట్లానే దొంగతనం చేస్తుంటే మేము ఊరుకునేది లేదు. కాబట్టి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తాం. రాహుల్ జీ సంఘర్ష్ కరో, రాహుల్ జీ సంఘర్ష్ కరో, రాహుల్ గాంధీ ఓట్ చోట్, ఓట్ చోట్, ఓట్ చోట్. రక్షించాలి 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 రక్షించాలి, కాపాడాలి కాపాడాలి. We want ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ జస్టిస్ చేయనంత కాలం మేము ఈ విధంగానే పోరాడుతుంటాం. ఖచ్చితంగా మా హక్కు మాకు కావాలి. మా ఓటు ఏదైతే మేము వేస్తామో అది చూపించడానికి ఫుటేజ్ ఎలక్షన్ కమిషన్ కి ఏమి ఇబ్బంది అని అడుగుతాం. మేమంతా దొంగలం కాదు, ఫేర్ ఓటర్స్. డూప్లికేట్ ఓట్లు ఈ రోజు బీజేపీకి పడుతున్నాయి. డూప్లికేట్ మనుషులు బీజేపీ దగ్గర ఉన్నారు, మా దగ్గర లేరు. ఈ రోజు దొంగ ట్విట్టర్ లో దొంగ కథలు వేసుకుంటూ వాళ్ళందరికీ BMW ఇస్తున్న మోదీ గారికి ఇట్లాంటి చర్యలు రాబోయే కాలంలో చూడండి. ఆడవాళ్ళు చూపిస్తారు, మహిళలు గద్దెలు ఎక్కిస్తారు, మహిళలు గద్దెలు దించుతారు. కాబట్టి ఖబర్దార్ మోదీ, మోదీ मोदी शाह को हटाओ, मोदी शाह को हटाओ, मोदी शाह को हटाओ, मोदी शाह को हटाओ. महिला కొందు మా ఓటు, మా ఓటు. ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్, ఓట్ చోర్. मोदी शाह को हटाओ, मोदी शाह को हटाओ. We want राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी. Save Constitution, save democracy. Save Constitution, save democracy. Save Constitution, save Constitution, save Constitution. We want justice. We want justice. We want justice. Vote Chor. Mahila Congress.